వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు. వాళ్ళు కూడా వచ్చారు యేసయ్య దగ్గరికి. ఎవరో గొర్రెల కాపరులు. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరులు యేసు ప్రభువారు జన్మించినప్పుడు మొదటిగా దేవుని సువార్త ఎవరికి ప్రకటించబడిందంటే గొర్రెల కాపర్లకి. దేవుని స్తోత్రం. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎవరితో ఎవరన్నా కంఠస్థ వాక్యాలు నేర్పిస్తున్నారు? అసలు క్రిస్మస్ కంఠస్థ వాక్యాలు ఇయ్యండి పిల్లలకి. క్రిస్మస్ రోజున చదువుదురు కానీ మొన్న రోజున ఏలూరులో నేను వెళ్తే చిన్న పాప క్రిస్మస్ కంఠస్థ వాక్యం చెప్పేస్తుంది, చూడకుండా చేతులు కట్టుకుని. దేవునికి స్తోత్రం. కంఠస్థ వాక్యాలు మనం చిన్న పిల్లలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మొదటిగా దేవుని సువార్త ఎవరికి ప్రకటించబడిందంటే గొర్రెల కాపర్లకి. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అన్నమాట. దేవదూతలి గాబ్రియేలు అనే దేవదూతలి. దేవునికి స్తోత్రం. గాబ్రియేలు అంటే వర్తమానం తీసుకెళ్లే దూత పేరు గాబ్రియేలు. దేవుడి దగ్గర నుంచి వర్తమానం. యుద్ధం చేసే దూత కూడా ఉంది బైబిల్లో. యుద్ధం చేసే దూత పేరు ఏంటి తెలుసా? మైకెల్, మిఖాయేలు. దేవునికి స్తోత్రం. మిఖాయేలు అనమాట యుద్ధశూరుడు. దేవునికి స్తోత్రం. దేవదూతల్లో కూడా రకరకాల దేవదూతలు ఉన్నాయి. ఇంతకీ తూర్పు దేశపు జ్ఞానుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏం చేశారంటే వాళ్ళు పూజించారు యేసు ప్రభు వారిని. అమ్మ ఏంటన్నారా? యేసయ్యని పూజించారు. ఉదాహరణకి మనం చూసుకుంటే సాధారణంగా వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేసుకుంటా వచ్చారయ్యా, ఎలా వచ్చారయ్యా అంటే ఎడారి ప్రాంతంలో నుంచి ప్రయాణం చేసుకుంటా వచ్చారు. ఆమేనా? ఎడారిలో ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడే ఉన్నారా? ఎడారి తుఫాన్లు వస్తుంటాయి, ఒక్కోసారి సుడిగాలు లాగా వచ్చేస్తుంటాయి. ఇవన్నీ ఇసుక తుఫాన్లు. ఒక లారీ వెనకమాల మనం బండేసుకుని వెళ్తుంటే, ఒక కారు వెనకమాల మనం బండేసుకుని వెళ్తుంటే ఆ దుమ్ము మనం తట్టుకోలేదు. దుమ్ము వచ్చి మీద పడుతుంటే మనం వెళ్ళగలుగుతాం, ఎదరికి వెళ్ళలేము. ఆ ఇసుక తుఫానులో ఆ దుమ్ము వచ్చి కళ్ళల్లో పడుతుంటే, దుమ్ము వచ్చి తలలో పడుతుంటే, దుమ్ము వచ్చి ముఖం మీద పడుతుంటే, దుమ్ము అంతా కూడా మీద పడుతున్నా సరే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసి, 2 సంవత్సరాలు సుమారుగా ప్రయాణం చేసి లోక రక్షకుడు పుట్టబోతున్నాడని జ్ఞానులు ముందే కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందుగా వెళ్ళకూడని స్థలాల్లోనికి హేరోదు చేతిలోకి వెళ్ళి పడ్డారు ముందు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొంది మరలా ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడి నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఎవరు దారి చూపించింది? నక్షత్రము దారి చూపించింది. దేవుని స్తోత్రం. చాలా మంది ఈ దినాలు అడుగుతున్నారు, క్రిస్మస్ లో స్టార్ ఉందా? క్రిస్మస్ లో క్రిస్మస్ తాత ఉన్నాడా? ఇంకా క్రిస్మస్ ట్రీ ఉందా? ఇంకా క్రిస్మస్ లో క్రిస్మస్ స్టార్ ఉంది. నక్షత్రం దారి చూపించింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజున యేసు ప్రభు వారి నీ దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానుడికి నక్షత్రం దారి చూపించింది కాబట్టి దానికి సాదృశ్యంగా ఇక్కడ స్టార్ పెడుతున్నారు క్రైస్తవులు ప్రపంచమంతా. దేవునికి స్తోత్రం. స్టార్ పెట్టమ్మా, క్రిస్మస్ మొక్క పెట్టు, క్రిస్మస్ తాటాసం వేయండి, కేక్ కటింగ్ చేయండి, కేక్ ముక్కలు తినండి, ఆరాధన చేయండి, సంతోషపడండి, ఎగరండి, గెంతులు వేయండి, రంగులు వేసుకోండి, పెయింటింగ్లు వేయండి, అన్నీ చేయండి అని దేవుడు అంటాడా? కొంచెం నా పుట్టినరోజు చేయండి రా తల్లి, నా పుట్టినరోజు చేయండి అమ్మ కొంచెం అంటాడా? యేసయ్య అమ్మ అంటాడా? మీ నాన్న ఎప్పుడు నాలుగు అన్నాడా? నా పుట్టినరోజు చేయనా కొంచెం అన్నాడా? తండ్రి అనడో. తండ్రి మనసు కనిపెట్టుకుని మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నాకు కొంచెం బట్టలు కొనండి రా, పండుగ వచ్చిందిరా అంటాడా తండ్రి? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపురికి రావాలి. ఆమేనానండి. నేను అనేవాడిని ప్రతి పండక్కి కూడా అమ్మకి చీర కొంటా అనేవాడిని. కొనేసాం, ఆల్రెడీ చీర కొన్నాం. అక్కడ ఉంది, ప్రస్తుతం అన్నయ్య ఇంటి దగ్గర ఉంది, పండక్కి తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏదో సమయంలో మా పిల్లలు ఎప్పుడోకప్పుడు మాకు బట్టలు కొన్నారండి అయ్యగారు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, వృద్ధులైనా మామూలు వాళ్ళైనా.
మంచిదమ్మా, సంతోషం, చాలా సంతోషం. చాలా తక్కువ మంది ఉన్నారు. వెనకటి సామెత ఉండేది, తల్లిదండ్రులకి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే పినతల్లి అంటే పిన్ని, తల్లి యొక్క చెల్లి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కంటి ముందర ఉన్న తల్లిదండ్రుల విలువే నీకు తెలియకపోతే పరలోక తండ్రి విలువ నీకు ఎలా తెలుస్తుంది? దేవుని స్తోత్రం. ఆ దుమ్ములో పడి ధూళిలో పడి వాళ్ళందరూ ప్రయాణం చేసి యేసు ప్రభు వారి దగ్గరికి మొత్తానికి వచ్చారు. వీళ్ళందరూ నక్షత్రం దారి చూపించింది వీళ్ళకి. దేవుని స్తోత్రం. నక్షత్రం ఎవరనుకుంటున్నారు? నక్షత్రం రూపంలో ఉన్న దేవదూత. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కనాను దేశం వస్తున్నప్పుడు అక్కడ దేవుడు పగల వారికి మేఘస్తంభంగా ఉన్నాడంట, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు పగల మేఘస్తంభంగా ఉన్నాడంటే వడదెబ్బ కొట్టుకోకుండా, ప్రజలు చచ్చిపోకోకుండా. రాత్రి ఎందుకు అగ్ని స్తంభంగా ఉన్నాడంటే అగ్ని మంట మండుతుంటే అక్కడ పాములు వస్తాయా, ఏమన్నా అడుగు జంతువులు వస్తాయా? అడుగు జంతువులు ఎప్పుడన్నా లైట్ వేస్తే లైట్కి పారిపోతాయి. గమనిస్తే లైటింగ్ అయ్యి పారిపోతాయి. కొన్నాటికి కళ్ళు కనపడక అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు దేవుడే ఇశ్రాయేలీల కోసం, పగలు మేఘస్తంభంగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎక్కడ చూసుకుంటే ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానుల్ని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న బెత్లెహేములో నడిపించడానికి అక్కడికి నక్షత్రంగా దేవదూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవదూత దారి చూపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11 చదవండి, త్వరగా చదవాలి. ఎలక్ట్గా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఒక్క నిమిషం అమ్మ. సాధారణంగా నేను ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి కాబట్టి వేరే చోటకి బల్బులు పెడతాను, గాలికి అత్తమాను బల్బులు మార్చాలి. వాటిలో బల్బు ఉత్తిరే పోద్ది, ఫిల్మెంట్ రాలిపోద్ది. కానీ మామూలుగా నైట్ టైం స్టార్ ఎలుగుతుంటే నేను ఒక 25 సంవత్సరాల క్రితమే ఎవరన్నా చెట్లలో నుంచి స్టార్ ఎలాంటిది అంటుంటే ఇది బలి ఎలుగుతుంది, అందులో బల్బు పెడతారని తెలియదు నాకు తెలియదు. అప్పుడు ఎవరైనా స్టార్లు కడితే బలి ఎలుగుతుంది, అది చూస్తుంటే నాకు ఎంత సంతోషం వేసేదో. నైట్ వస్తా ఎక్కడ చెట్లలో స్టార్ వెలుగుతుందని గేలాడుతుంది అనుకో, స్టార్ ఇలా వెలిగిద్ది అనుకుంటా అని అనుకునేవాడు. ఇది ఎలా వెలుగుతుందా అని ఆలోచన ఒకసారి వచ్చింది. కానీ వైరు పెట్టి అందులో బలి పెడతారని నాకు మామూలుగానే కొట్టుల్లో తెచ్చిన స్టార్లు అలా వెలుగుతాయేమో అనుకునేవాడు నేను. కానీ అది చూస్తుంటే ఒక్కోసారి నైట్ టైం మేము నైట్ హెవీ డ్యూటీ చేసి వచ్చేవాళ్ళు, తెల్లవారులు హెవీ డ్యూటీ చేసి తెల్లవారుజామున వచ్చేవాళ్ళు. హెవీ డ్యూటీ అంటే హోటల్ పోయటం, వ్యాపారం భూచక్రం భవిష్యం అని అంటారు కదా, అది. దేవుని స్తోత్రం. మొత్తానికి వచ్చేటప్పుడు స్టార్లు క్రిస్మస్ స్టైల్ ఏదో వెలుగుతుంటే కొంచెంసేపు అలాగే చూసేవాడిని. ఒక్కోసారి నాకు అంత సంతోషం వేసింది అట్లా చూస్తుంటే. దేవుని స్తోత్రం. ఎందుకు సంతోషం వేసింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏమనుంది? వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు అత్యానందభరితులైపోయారంట. ఎవరో? తూర్పు దేశపు జ్ఞానులు. దేవుని స్తోత్రం. అత్యానందంతో నింపబడి వాళ్ళ హృదయం ఆ ఇంటిలోనికి వచ్చారంటే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభు వారిని ఏ ఇంటిలో అయితే ఉందో ఆవిడ ఆ ఇంటిలోనికి వచ్చి వారు ఏం చేశారంట? తల్లి అయిన మరియను చూచారు అంతవరకే. తల్లి అయిన మరియను శిశువును చూచారు అంతవరకే. తర్వాత పూజించడం మాత్రం ఎవరిని పూజించారు? యేసు ప్రభు వారిని పూజించారంట. దేవుని స్తోత్రం. సాగిలపడి ఆయనను పూజించారు. ఆ పెట్టెలు ఓపెన్ చేసి బంగారము, సాంబ్రాణి, బోలము యేసు ప్రభు వారికి కానుకలుగా అర్పించారట. దేవునికి స్తోత్రం. వాళ్ళు చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలముతో యేసు ప్రభు వారిని ఆరాధించారు అని ఉంది. పూజించారంటే ఆరాధించారు, పూజించారు. మరి పాత నిబంధనలో ఎలా పూజించేవాళ్ళు? పూర్వం పూజకి ఏమేమి సామాగ్రి కావాలి? సాంబ్రాణి, పూజకి ఎలా పూజించారు? ఈరోజు సబ్జెక్ట్ అదే. ఇదే సబ్జెక్ట్ మొన్న అక్కడ వేరే చోట ఉన్నప్పుడేమో సమర్పణ గురించి చెప్పు. వీళ్ళేమో బంగారం, సాంబ్రాణి, బోనం సమర్పించారు. కానీ మరి ఇంకా ఎవరెవరు ఏమేమి సమర్పించారని దాని గురించి చెప్పాను చోట సబ్జెక్ట్. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈరోజు పూజ సబ్జెక్ట్ మారిపోయింది. ఇక్కడ అంశం మారిపోయింది.
ఎలా పూజించారు? యేసు ప్రభు వారిని అయితే తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలంతో పూజించారు. పాత నిబంధనలో ఎలా పూజించారు, కొత్త నిబంధనలో ఎలా పూజించారు, ఇప్పుడు ఎలా పూజ జరుగుతుంది యేసు ప్రభు వారికి? దేవునికి స్తోత్రం. ఇప్పటికీ RCM వాళ్ళు ఏమంటారంటే దివ్య బలి పూజ అంటారు. దివ్య బలి, మనం ప్రార్థన అంటాం, వాళ్ళు దివ్య బలి పూజ అంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుంది? ఎక్కడే ఉన్నారా? అసలు బంగారము, సాంబ్రాణి, బోలం ఈ మూడు ఎందుకు ఇచ్చారంటే యేసు ప్రభు వారికి ముందు మనం అది తెలుసుకోవాలి. బంగారం అంటే ఆయన రాజై ఉన్నాడు, ఆయన మహారాజై ఉన్నాడు అని అర్థం అన్నమాట. సొలొమోను జ్ఞానాన్ని చూసినప్పుడు ఆ యొక్క ఎవరమ్మా సొలొమోను జ్ఞానం చూసినప్పుడు శాబాదేశపు రాణి బంగారాన్ని పుట్టల కొట్టలుగా కానుకలు తీసుకొచ్చి ఇచ్చిందంట సొలొమోనికి. దేవుని స్తోత్రం. బంగారం ఇచ్చారు అంటే యేసు ప్రభువారు మహారాజై ఉన్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. మరి సాంబ్రాణి ఇచ్చారు అంటే దానికి అర్థం యేసు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. పండుగలో బలి అర్పించేటప్పుడు సాంబ్రాణి కూడా ధూపం వేసేవాళ్ళు యెహోవా దేవునికి. గోధుమ పిండి పోసినప్పుడు గోధుమ పిండి మీద ధూపం వేదికగా అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క సాంబ్రాణి కూడా ధూపం వేసేవాళ్ళు అన్నమాట. ధూపం వేశారు అంటే ఆయన దేవుడై ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. మూడోది బోళము అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన సకల మానవాళి కోసం కూడా అర్పించబడతాడు, మరణిస్తాడు, సకల మానవాళి కోసం ప్రాణం పెడతాడు అని రుజువు ఆ బోళము. దేవునికి స్తోత్రం. బోళం ఎక్కడ కనపడిన బోళం మళ్ళీ ఎక్కడ కనపడద్దు అంటే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు అరిమత్తయి యోసేపు ఆయన్ని శిలువ మీద నుంచి దించి ఆయన్ని ఆ యొక్క సమాధి చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు 150 సేర్ల బోళం తెచ్చి ఆ శరీరం మీద పోస్తాడు. 150 సేర్లు బోళం తీసుకొచ్చి ఆ శరీరం మీద సుగంధ ద్రవ్యం బోళం అంటే అర్థమవుతుందా? అంటే ఆయన సకల మానవాళి కోసం అర్పించబడతాడని ముందే అక్కడ అర్థం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, బంగారం దేవునికి సాదృశ్యం, ఆయన మహారాజై ఉన్నాడు అని సాదృశ్యం. సాంబ్రాణి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు అని సాదృశ్యం. బోళం సకల మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు అర్పించబడతాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఒకటిగా ఒక మాట ఇన్ని 10 సార్లు చెప్తేనే మీకు అర్థం కావట్లేదు కదా. స్కూల్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉంటే అసలు వాళ్ళకి అర్థమైద్దా? మాస్టర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఎంతసేపు చెప్పరు కదా. నీకు అర్థమైందా చెప్పు అని 10 సార్లు అడుగుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమైందా? ఏం చెప్పాను? బంగారము, సాంబ్రాణి, బోళము యేసయ్యకు కానుకలుగా వారు అర్పించారంట. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసుకుంటే అర్పించి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని పూజించారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధనలో ఎలా పూజ జరిగింది? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఇక్కడే ఉన్నారా? ఎలా జరిగిందంటే పాత నిబంధనలో యెహోవా దేవుడికి వాళ్ళు ఏదన్నా అర్పించేటప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు అంట. దేవునికి స్తోత్రం. బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. యెహోషాపాతు కాలానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఆరాధించారంటే దేవుణ్ణి ఆ యొక్క 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మ. ఆ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకును వారిని నియమించను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ చదువుకున్న సబ్జెక్టే 3 సార్లు ఏమన్నా ఈ వాక్యం. అమ్మోరీయులు, మోయాబీయులు, సేయరు, మన్యవాసులు 3 రకాల శత్రువులు యోధా రాజ్యం మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముందు భయపడ్డారు. భయపడి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీ మీదకి వస్తున్న శత్రువులను తరిమి వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అక్కడ వీళ్ళేమన్నారంటే ప్రభువా మాకు దిక్కు నీవే అన్నారు. తర్వాత వీళ్ళ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంట
స్తుతించడానికి మొదలెట్టారంట, ఆరాధించడం మొదలెట్టారంట. దేవునికి స్తోత్రం. ఏమని ఆరాధిస్తున్నారంటే వీళ్ళందరూ సాధారణంగా యుద్ధం జరిగేటప్పుడు ధైర్యం కలిగిన వాళ్ళని, కండబలం కలిగిన వాళ్ళని, గుండు బలం కలిగిన వాళ్ళని, కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళని ముందెడతారు. ఎప్పుడైనా అర్థమవుతుందని చెప్పింది. పిరికోళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు కొంచెం వెనకబాటులో ఉంచుతారు, అవునా? కానీ ఇక్కడేం చేశారు? గాయకులు, యాజకులను అక్కడ ముందు పెట్టారు. వీళ్ళ దేవుని స్తోత్రం. దేవుని యాజకులు ముందు పెట్టారు అక్కడ. ఎందుకంటే దేవుని యాజకులకి ఏదైనా అయితే దేవుడు ఊరుకోడు కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా త్వరగా స్పందిస్తాడు కాబట్టి దేవుని యాజకులు పెట్టాడు అక్కడ. పెట్టి వాళ్ళు ఏం చేస్తారంట? యెహోవా దయాళుడు, ఆయన కృప అప్పుడప్పుడు ఉండుననుందా, నిరంతరం ఉండుననుందా? అమ్మ ఇక్కడే ఉన్నారా? ఆయన కృప అప్పుడప్పుడు ఉండుననుందా? ఆయన కృప అమావాస్యకి పౌర్ణమికి ఉండునని ఉందనుకో, మనం ఎక్కడ ఉన్నాం? అమ్మ అర్థమవుతుందా? ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని స్తోత్రం. ఒక ఆమె హోసనా మినిస్ట్రీస్ లో మేరక్కని ఆవిడ పేరు, నేను అంటుంటా అప్పుడప్పుడు పాటలు. అస్సలు ఆమె పాటలు వింటే నా హృదయం పులకరించిపోతుంటుంది. ఆవిడ లేదు పాపం ఇప్పుడు. ఆ మేరక్క ఆమె ఉన్నప్పుడు పాడిన పాటలు, ఆ పాటలు ఎప్పుడన్నా ఏంటంటే నాకు హృదయం పులకరించిపోతుంటుంది. అంత బాగా, అంత ఆత్మీయంగా బాగా పాడుతుంది కాదు, అది స్పిరిట్తో పాడుతున్నాము, ఆత్మతో పాడుతుంది కాబట్టి ఆ పాటలు ఎలా ఉంటాయి అంటే చాలా పులకరించిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవాని కృప నిరంతరం మారనిదెప్పుడు, ప్రభువా నిత్య జీవము కలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం మారనిదెప్పుడు, ప్రభువా నిత్య జీవము కలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం ఉంది. ఈ పాట ఆవిడితే. దేవుని స్తోత్రం. దేవుని కృప. వీళ్ళు ఏమని స్తుతిస్తున్నారంటే, ఏమని ఆరాధిస్తున్నారంటే, ఆయన కృప, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. కీర్తనల గ్రంథం మీరు 136వ కీర్తన చదువుకుంటే కూడా అక్కడ కూడా ఏమని ఉంటుంది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కృతజ్ఞత కొడుకులు పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. అయిపోయింది ఈ సంవత్సరం. ఇంకా ఎవరు లేరా? ఇద్దరేనా? ముగ్గురా? ముగ్గురు. దేవునికి స్తోత్రం. ముగ్గురు పెట్టుకున్నారు. ఏమి ఎక్కడ పెట్టుకుంది అనుకుంటున్నారా? అక్కడ శ్రీనివాసపురంలో పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. మరి అదే స్పెషల్. ఇది అర్థం కాలా? ఏం కృతజ్ఞత గుడికి అక్కడ పెట్టిద్దిరా, మనకు తెలియకండి ఏమో చేయొద్దు అనుకుంటున్నారు మీరు. అది ఎక్కడ ఆరాధించావా అనేది కాదు, దుమ్ములో ఉండి ఆరాధించావా? ఎడారుల్లో నుంచి శుద్ధించుకుంటా వచ్చారు తూర్పు దేశ జ్ఞానులు. దుమ్మాడుతున్నా ఆరాధన ఆపలేదు. అమ్మా అబ్బరా, నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, మట్టుకోళ్ళ మయానున్నా సరే ఇక్కడ దేవుని మహిమ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. దేశ మందిరాలు అయితేనే నేను ఉంటాను అన్నాడు దేవుడు. అన్నాడు దేవుడు. అల్లా మట్టి మయాను అన్నాడు దేవుడు. అన్నాడా? దేవునికి స్తోత్రం. అసలు మనిషే మట్టి మనిషి, అవునా? సమస్తం భూమిలో నుంచి వచ్చిందంట, మళ్ళీ తిరిగి సమస్తం భూమిలోకి వెళ్ళొద్దంట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇక్కడ ఈ మందిరంగా ఇది వేయక ముందు వాసాలు ఉండేవి, తాటిపట్లు. ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు పెద్ద పెద్ద మంచి చేవ ఉన్న తాటి చెట్లు కోసి గుంటుపల్లి నుంచి ఎడ్ల బండి మీద ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ తీసేసినప్పుడు మళ్ళీ ఎక్కడ పంపించాను తెలుసా? మళ్ళీ అక్కడికి ఇక్కడ ప్లేస్ లేదుగా మనకు. అక్కడ బోల్ ప్లేస్ ఉంది. టాటర్ వేసుకురమ్మండి, టాటర్ వేసుకొచ్చి వాసాలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ షెడ్ వేసుకున్నారు. అలా అవి ఎక్కడ వేస్ట్ అనేది అవల. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆరాధించినా నువ్వు నేల మీద కూర్చున్నా దేవుని మహిమ మనతో ఉంటుంది. ఆమేనండి. యేసు ప్రభువు వారు అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామాన్ని ఎక్కివిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెహోషాపాతు రాజు, యోధావారు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఎక్కడ కరెక్ట్గా క్యాచ్ చేయండి. కరెక్ట్ పాయింట్ బాగా చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. యుద్ధములో ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఎదరికెళ్తే శత్రువులు,
యుద్ధములో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఏమనంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని అనుకుంటూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు చూడండి. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును అని ఆరాధిస్తున్నారు. దేవుని స్తోత్రం. పాత నిబంధన ఆరాధనే పూజ. ఆరాధన అంటేనే పూజ. అర్థమవుతుందా? పాత నిబంధన ఆరాధన చూసాము, కొత్త నిబంధనలో ఆరాధన చూద్దామా? చూసాము, అది కూడా. మళ్ళీ అపోస్తుల కాలం వచ్చేసరికి యేసు ప్రభువు వారి కాలం వేరు, అపోస్తుల కాలం వేరు. యేసు ప్రభువు వారు శిలువ మరణం పొందిన తర్వాత, యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుని సువార్త ప్రకటించింది అపోస్తులు అందరూ, యేసు ప్రభువు వారి శిష్యులు. వాళ్ళు ఏమని ప్రకటించారంటే, వాళ్ళు అక్కడ చూసుకుంటే ఆ యొక్క అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం చదవము. 16వ అధ్యాయం 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని 25వ వచనం చదవము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుటయో కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేశారంటే దెబ్బలు ఎలా కొట్టారు? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు చొక్కా లాగేసి బెత్తాలతో కొట్టి ఆ యొక్క చెరసాల్లో పడేస్తేనంట. చెరసాల్లో చాలా మందికి మంచి బుర్ర బాగా వెలిగింది జైల్లో. అవునంటారా కాదా? ఈ స్టేషన్లు కాదు, జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి బుర్ర బాగా పనిచేస్తాయి. గాంధీ గారు జైలుకి వెళ్ళాడు, ఆయన మహాత్ముడు అయ్యాడు. యేసుప్రభు వారిని సిరివేసే ముందు జైల్లో ఉంచారు యేసుప్రభు అని. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? ఆ జైలు ఇప్పటికీ ఉంది. అది ఒక రాయి దిమ్మలాగా ఉంటుంది, అందులో కాళ్ళు ఇలా పెట్టేసేయాలి, ఆ కాళ్ళు గొలుసులతో కట్టేస్తారు. ఇక అలా కూర్చోవాలి ఆ దిమ్మ మీద, కదలకూడదు. ఇక కదలతో ఉండదు, ఇక కాళ్ళు ఏమో అందులో ఉంటాయి. అప్పుడు ఆ సిస్టమ్ అలాగనమాట. దేవునికి స్తోత్రం. ఇన్వర్టర్ పెట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వీళ్ళని చెరసాల్లో వేసినప్పుడు ఏమైందంటే దేవుడు గుర్తొస్తాడు ఎవరికైనా. నేను మా సొంత మాటలు చెప్తలేదు కానీ ఒక ఆయన ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నాడంటే, యేసు బాబుకి యేసు ప్రభు వారికి ఎన్ని కష్టాలు పెట్టారో, నన్ను కష్టాలు పెట్టారా బాబు ఈయన అని అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు. ఆయన దేవుడు తెలియదు ఆయనకి. ఆయన జైల్లో పెట్టినందుకు కేసులకి ఆయనకి ఎవరు గుర్తొచ్చారు? యేసు ప్రభు వారిని ఎన్ని కష్టాలు పెట్టారు, అన్ని కష్టాలు పెట్టారా అని ఆయన నన్ను ఈ పోలీసులు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడెక్కడ తిరిగేది, ఎక్కడికి వెళ్ళేది? చర్చిల దగ్గరికి, మా కోసం ప్రార్థన చేయండి బాబు, ఈయన కోసం ప్రార్థన చేయండి అని అన్ని చర్చిలకి తిరిగి పాస్టర్ గారి వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకునేది ఆయన భార్య గారు. దేవునికి స్తోత్రం. ఆవిడ పేరు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పర్లేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిజంగా చూడండి, మరి నిజంగా అందుకేనేమో ఒకవేళ ఆయనకు మరొక అవకాశం, అవునా, మరొక అవకాశం ఇచ్చి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఏనండి వీళ్ళని దెబ్బలు కొట్టి ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని కాదు, పంపదీసి అలా అనేవాళ్ళు. పౌల్ని శీలని దెబ్బలు కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చెరసాల్లో ఉంచుతానంట. వాళ్ళు నిజంగా ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకోండి అమ్మా, ఏమంటావు తెలుసా? అమ్మ ఏమంటారు కరెక్ట్గా చెప్పండి ఎవరన్నా. బాధలు వచ్చినాయి ఏంటో అనుకుంటామా? కరెక్ట్గా చెప్పండి. సమాధానం రాలా. చెప్పన ఏమనుకుంటారు? ప్రభా నువ్వు ఎక్కడున్నావయ్యా, వీళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతుంటే, వీళ్ళు మీ వాక్యం ప్రకటిస్తున్నందుకు ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే, తీసుకెళ్ళి మమ్మల్ని కొడుతుంటే, జైల్లో పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు ప్రభా అని అంటాం. మనమైతే విశ్వాసం కోల్పోతాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ దెబ్బలు సురుక్కుమంటున్నా సరే కాళ్ళు బొండాతో బిగించేసి, బొండ అంటే ఏంటంటే 2 చెక్కలు ఇలా పెట్టేస్తారు కాళ్ళకి. ఆ 2 చెక్కల మయ్యాన 2 కాళ్ళు పెట్టి తాళం వేసేస్తారు.
అర్థం కాలా మీకు? ఇంకో కుర్రోడు కాళ్ళు చేపలు చూసారా? ఆ కాళ్ళ కింద చెక్క ఉంటుంది, కాళ్ళ పైన చెక్క ఉంటుంది. నిమ్మకాయలు పిండే చెక్క చూసారు ఎప్పుడన్నా? మధ్యలో ఎలా చెక్క ఉంటుంది అలాగా. ఆ కాళ్ళు ఎక్కడ ఉంటే చెక్కల మీద ఉంటాయి. దేవుని స్తోత్రం. దాన్నే బొండ అంటారు. మనిషికి ఇటు తిరగడానికి ఉండదు, ఇటు తిరగడానికి ఉండదు. ఎలా కూర్చున్నాడో అలాగే ఉండాలి, ఎలా పడుకున్నాడో అలాగే ఉండాలి. అలాంటి బొండ బిగిచ్చి కాళ్ళకి అన్ని చిత్రహింసలు పెడితే మధ్యరాత్రి వేళ ఏం చేశారంట? లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన కూడా పూజే, ఆరాధనే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళ సహవాసం ఎవరితో ఉంది? ఇక నా సహవాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మతో. దేవుని స్తోత్రం. మన సహవాసానికి పేరు అందుకే దేవుడు యేసయ్య సహవాసం అని. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారే? అన్ని దెబ్బలు పొందినప్పుడు, అన్ని గాయాలు పొందినప్పుడు, అన్ని చిత్రహింసలు పొందినప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారంట. ఒకటి. రెండోది పాటలు పాడుతున్నారంట. మూడోది వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు పాడుతుంటే ఎవరన్నా వచ్చి అమ్మా నువ్వు భలే పాడుతున్నావమ్మా పాట, మళ్ళీ ఒకసారి పాడమ్మా అంటే నువ్వు ఎంత ఉన్నదో నువ్వు ఎంత అయిపోతావు, ఉడకపోయినట్టు ఉబ్బిపోతావు, ఇంతరావు అయిపోతావు. అని అంతరావు అయితే ఏమైతుంది? స్తోత్రం. ఎవరన్నా నీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు బాగా పాడుతున్నావు అమ్మా బాబు, నువ్వు బాగా అసలు అద్భుతం అమ్మా, నువ్వు అసలు బాగా పాడుతున్నావు, లేకపోతే బాగా ఏమంటారు పాటలు పాడుతున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు అమ్మా అన్నారనుకో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నువ్వు ఉబ్బిపోయావు అనుకో, ఉబ్బిపోతే అర్థం కాలా? కాలు తగ్గడం కాదు, బుడగ వేలింది. దేవుని స్తోత్రం. అందుకే యేసన్న గారు దైవజనుడు. ఒకసారి ఆయన వాక్యం చెప్తుంటే చాలా అర్థవంతంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పి కూడా ఆయన ఉన్న దినాల్లో వాక్యం చెప్తుంటే ఒక రోజున సైతాన్ మనసులోకి వచ్చి యేసన్నా చాలా బాగా చెప్తున్నావు వాక్యం అన్నాడంట. అప్పుడు ఈయన ఏమనాలి? ఓరు బాబు సైతాన్ కూడా మెచ్చుకున్నాడు నన్ను అని అనుకోలా. ఏమన్నాడంటే ఈయన ఒక్క క్షణం మనసులో సరే మరి ఆ మాటని మళ్ళీ అన్నాడని, నీకంటే బాగా చెప్తాను రా నేను వాక్యం, నీకంటే బాగా చెప్తాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సైతాన్ కూడా వాక్యం ఎలా చెప్తాడు? వాడు వాక్యం మరి చెప్తాడు చెప్పడా? యేసుప్రభువు చెప్పాడా లేదా? నువ్వు ఇక్కడి నుంచి దూకితే నీ తండ్రి దేవదూతలు పంపిస్తాడని 91లో రాపించాడు కదా, అవి వచ్చేస్తే చూద్దాం ఒకసారి అన్నాడు. ఓసి పచ్చ సైతాన్ ఇంతేనా నువ్వు అన్నది? చూడు ఇప్పుడే దూకు చూపిస్తాను. దూకాడా? ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించడానికి నీకు అధికారం లేదు. ఎవరినైనా నువ్వు శోధించవచ్చు కానీ నీ ప్రభువును శోధించడానికి నీకు అధికారము లేదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు ఈయన అన్నాడంటే యేసన్న గారు, సరే ఓ పని చేయి, నేను వాక్యం చెప్తే నాకంటే బాగా వాక్యం చెప్తాను, ఒప్పుకుంటున్నా. నేను కూడా నేను పాట పాడితే నాకంటే బాగా పాట పాడతాను, ఓకే ఒప్పుకున్నా. సినిమా వాళ్ళు హృదయానికి అత్తుకుపోయే పాటలు లేవా? సినిమా పాటల్లో లేవా? మ్యూజిక్ అంటే వాడికి మహా ఇష్టం అంట. అందుకే ఆరాధనలో బయటకు వస్తుంది దెయ్యం. ఆరాధన అంటే మహా ఇష్టం అంట వాడికి కూడా. అందుకే ఆరాధన చేసినప్పుడు బావులు పిచ్చి పిచ్చి పాటలు ఆరాధన చేస్తే రాడు, కానీ యేసు రక్తంతో కూడిన ఆరాధన, దేవుని మహిమపరిచి ఆరాధన చేస్తే వాడు తట్టుకోలేక బయటకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అక్కడ ఏమవుతుందంటే అక్కడ సరే నేను పాడితే నాకంటే బాగా పాడతావు, ఇదిగో నేను మోకాళ్ళు వేస్తున్నాను ప్రార్థన చేస్తాను, నువ్వు నాకంటే బాగా ప్రార్థన చేయన్నాడు. ఎవరో పౌలు గారు కాదు, యేసన్న గారు అనగానే వెంటనే వాడు పారిపోయాడు. నేను మళ్ళీ వస్తా, నాకు పని ఉందని. వాడు చేయలేంది నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది, దేవుడు నీకు ఇచ్చింది. ఏంటది? అర్థమైందా నీకు? అసలు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ప్రార్థించడం. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్ని జనులు కూడా, హైందవ సహోదరులు కూడా అక్కడక్కడ అనుకుంటారు, అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చేయండి బాబు, పాస్టర్ గారు కొంచెం మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉందండి, మాకు ఈ ఇబ్బంది ఉందండి, మాకు ఈ కష్టం ఉందండి అని చాలా మంది అడుగుతుంటారు నన్ను దారిలో. అలాగేనమ్మా ప్రార్థన చేస్తాను, అలాగే బాబు ప్రార్థన చేస్తానని చెప్తుంటాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే నీ సమస్య పరిష్కరించబడుతుంది. ఆమేనండి. ప్రార్థన చేస్తే నీ సమస్య పరిష్కరించబడతా, లేకపోతే గాలి కట్టి తిరిగితే పరిష్కరించబడతా? అయ్యా రోడ్లు ఎప్పుడు తిరిగితే పరిష్కరించబడతాయా?
ఆ కాసేపు ఆరాధన కొట్టి రోడ్లు ఏమంటే అటు ఇటు తిరుగుతానయ్యా వెళ్ళి ఏమో తిరుగుతారా? రోడ్లు ఎవరు తిరిగే వాళ్ళు లేరు, అక్కడక్కడ ప్రార్థన మానేసి. దేవుని స్తోత్రం. మరి వీళ్ళు ఏం చేస్తారంటే చెరసాల్లో బంధించేసినప్పటికీ, కాళ్ళు బంధించేసినప్పటికీ కూడా వాళ్ళు లేచి అలాగే కూర్చుని కాళ్ళు కదలపోయినా సరే ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు. ఆ బొడ్డోడు కూర్చున్నట్టు కాలు జాబు ఒకసారి ఎదురు ఇందాకలా జాబు అలా కూర్చున్నారు. అలా కూర్చుని ఈ బుడ్డోడికి కనీసం ఆ యొక్క అమ్మాలు అది ఉంది ఏది సపోర్ట్గా, అక్కడ స్తంభాలు లేవు, అక్కడ కాళ్ళు అలాగ కదలతాకు లేవు, అటు కదలతాకు లేవు, ఇటు కదలతాకు లేవు. ఎంత బాధ తెలుసు అసలు. కదలకుండా ఒకసారి ఇలాగే కూర్చోండి, ఒక రోజు ఇంటికాడ ఎంతసేపు కూర్చుంటారు చూద్దాం. ఓ పక్కన చెక్కలు నొప్పి వచ్చేస్తుంది కాళ్ళ కింద, ఓ పక్కన వీటి మీద గాయాలు, ఓ పక్కన చొక్కా లేదు, ఓన్లీ ఈ యొక్క ఇది ఒకటే ఉంది, పంచ ఒకటే ఉంది. ఇలుటంగి లోపల పంచిలాగా కట్టుకుంటారు తెలుసా? ఇలుటంగి వేసుకుంటారు కదా యూదులు, లోపల పంచిలాగా ఇలా గోస్ టైప్లో కట్టుకుంటారు. సిలువు మీద యేసుప్రభు వారు ఉన్నారు చూసారా, అది అలాగ ఓన్లీ దాంతో ఉండే ఆయన ఏం చేస్తున్నాడంటే, అందుకే ఆయన ఏమంటాడంటే ఒక చోటన పౌలు గారు, యేసుప్రభు వారు ఒకవేళ ఏదన్నా మిగిలితే ఏదైనా శ్రమ ఏదన్నా ఆ తత్మా శ్రమలన్నీ నేను పడ్డాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవ్వరూ చెప్పలేని మాట అపోస్తుడైన పౌలు గారు చెప్పారు. ఏంటనుకుంటున్నారు? అపోస్తులు ఎవ్వరూ కూడా యేసుప్రభు వారితో కలిసి నడిచిన వాళ్ళు, యేసుప్రభు వారితో కలిసి మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పలేకపోయారు ఆ మాట. ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో నేను అలా నడుచుకున్నాను సాక్ష్యం ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. అదంత ఆషామాషి ఇష్టమా అయ్యా? ఇష్టమా? దేవుని స్తోత్రం. వాళ్ళ ప్రార్థన శ్రమల్లో ఉండి, ఆ యొక్క చెరసాల్లో ఉండి, బంధకాల్లో ఉండి ప్రార్థన ఆపలేదు. తర్వాత రెండోది ఏం ఆపలేదు? ఆరాధన ఆపలేదు. దేవుని స్తోత్రం. ఆరాధన చేస్తున్నారు అక్కడ వాళ్ళు, ఆరాధన చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? దేవుడికి స్తుతి నైవేద్యం దోపార్పణగా దేవునికి అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను సాయంకాల సమయమున ఇదిగో చేతులెత్తడం నీ దృష్టికి అంగీకారం అగును గాక, నేను ఆరాధించడం నీ దృష్టికి నా ఆరాధన దూపం వలె ఆయన యొద్దకు చేరుతుందని భక్తుడు అంటాడు. దేవునికి స్తోత్రం. దూపం వలె ఆయన యొద్దకు చేరుతుందంట ఆరాధన. ఇప్పుడు ఈ సాంబ్రాణి దూపం అక్కర్లే. ఏ దూపం? ఏ దూపం? ప్రార్థనా దూపము, ఆరాధనా దూపము వేయాలి దేవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూపం ఎత్తే కొన్ని దోమలు పోతాయి. అర్థం కాలా? దూపం ఎత్తే దోమలు, ఏ దోమలు? దురాత్మలని దోమలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చేయనిస్తాడు కానీ అది మాత్రం చేయనిండి. ఏది? ఏడు ప్రార్థన చేసేద్దామని, ప్రార్థన చేసేద్దామని రెడీ అయిపోతున్నావు నువ్వు. ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు నువ్వు ప్రార్థనకు రెడీ అయిపోతున్నావు, నువ్వు దూపం వేస్తున్నావు, నువ్వు ఆరాధన చేద్దాం అనుకుంటున్నావా అని అనుకుంటావు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఏమీ తెలియని వ్యక్తి కూడా మోకాళ్ళ మీద ఉండి ఆరాధన స్టార్ట్ చేస్తేనంట, ఆ యొక్క స్తుతించడం మొదలెడితే, ప్రార్థన చేయడం మొదలెడితే ఆ యొక్క దుష్ట శక్తులకు భయం కలిగిద్ది అంట. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మందికి ప్రార్థన చేసేటప్పుడే నిద్ర వస్తాయి. ఎప్పుడు రాదు. జాగ్రత్తగా చల్ల పక్కన పెట్టి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిద్ర వస్తే మీరు గమనించండి. ఇంటికాడ ప్రార్థన మొదలెట్టండి. ఎప్పుడన్నా ఓ 10 నిమిషాలు మొదలెట్టండి. నిద్ర నిన్ను అటు ఇటు ఊపేస్తుంటుంది. ఇక కదలేదు మెదలేదు. ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ. ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా అన్నాడు యేసయ్య సిలువలోకి వెళ్ళి. ఇక మీరు నిద్రపోయి ఆసక్తి తీర్చుకోండి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? నువ్వు నిద్రపోతున్నప్పుడు అక్కడ ఏమొస్తుందంటే, నువ్వు మేలు కొనుక్కోకుండా, అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకోకుండా, నువ్వు ప్రార్థన మానేసి, ఆరాధన మానేసి, నువ్వు సమస్య ఏదో సామాన్యమైన లోకానుసారమైన ఒక భక్తిహీనమైన వ్యక్తి వల్లే, ఏమీ తెలియని వ్యక్తి వల్లే నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, శ్రమలో నిన్ను చుట్టుముట్టేస్తాయి అనమాట. నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే. నేను ఆ అనుభవంతో చెప్తున్నానండి. దేవునికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో ఆటోమేటిక్గా దైవం ఏం చేస్తాడంటాడు అని సప్పలిచ్చి ఒక్కో మాట ఒక్కొక్కరు చెప్తున్నారు చక్కగా. చాలా సంతోషం. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే వాడు నిన్నేం చేయలేడు. ఆమేనా? దగ్గరగా ఉంటామంటే దానికి అర్థం ప్రార్థన యందును, ఆరాధన యందును అపోస్తులు అంట. ప్రార్థన యందును, వాక్యం యందును అపోస్తుల కార్యాలు. ఆ మాట కూడా అపోస్తుల్లో ఉంది. అది కూడా తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం
మీరు అపొస్తలుల బోధ యందును ఆ, సహవాసమందును ఆ. రొట్టె విరుచుట యందును ఆ. ప్రార్థన చేయుటయందును ఆ. ఎడతెగక ఉండిరి. వీళ్ళందరూ అపోస్తులు ఎలా ఉన్నారంటే అపోస్తుల బోధ అందరూ అపోస్తుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? అమ్మాయి ఏనండి, బోధల్లో కూడా రకాలు ఉన్నాయి. ఏ బోధ పడితే ఆ బోధ నువ్వు వింటే ఏం చేస్తాయంటే తెగిరి గాలిపటంలాగా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. మేము వచ్చేటప్పుడు దారిలో ఒక ఆమె ఆకుకూరలు అమ్ముతుంది, ఒక ఆమె జయమ్మాయి ఏ రాజాలా ఆకుకూరలు అమ్ముతుంది ఒక ఆమె. ఒకప్పుడు మంచి విశ్వాసం, మంచి ప్రార్థనా పర్వాలు ఆమె. సేవకుల దగ్గర మొత్తానికి వాళ్ళకి వీళ్ళకి ఏం వైరు వచ్చిందో సేవకుల దగ్గర నుంచి కొంచెం వైరు వచ్చి ఎడబాటు అయిపోయి వేరైపోయి వాళ్ళు ఫెలోషిప్ వాళ్ళ అనుభవం కూడా వాళ్ళ అనుభవానికి మంచిదే, వేరైపోయి మొత్తానికి ఎలా వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయాక కొంతకాలం దేవుని ఆరాధన తెలియని సంఘంలోకి వెళ్ళారు వాళ్ళు. మరి ఇప్పుడు వెళ్తున్నారో లేదో కానీ. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆకుకూరల దగ్గర ఉంది. నేను వచ్చి వెళ్ళేటప్పుడు కనపడితే నాకు కనపడినప్పుడు ఇదేంటి ఆదివారం ఏమో ఆకుకూరల కాడ ఉందేంటి, ఎక్కడ ఉండాలేమో ఇదేంటి అంటే ఏమైంది? భక్తి ఊడిపోయింది. దేవునికి స్తోత్రం. అతికించుకున్న మేసం ఏమైంది? అతికించుకున్న గడ్డం, అతికించుకున్న ఇగ్గు ఎక్కడో పెళ్ళిలోనే ఎక్కడో పెళ్ళని అమ్మాయి వీడియో అది పిల్లో ఏదో దూకితే అది నిజమో మరి డూబులకు ఏదో తెలియదు కానీ చూసారా ఎవరన్నా? పెళ్లి కూతురు తల మీద ఉన్న ఇగ్గంతా ఊడి వచ్చేసింది. దేవుని స్తోత్రం. నిజమని చెప్పేది, మన భక్తి ఊడిపోకూడదు. ఆమేనండి. బైబిల్లో నేను ఉన్నదే చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయంలో ఏమనుందంటే చప్పట్లు కొట్టి యెహోవాను ఆరాధించండి అని ఉంది. దేవునికి స్తోత్రం. మరో చోట ఏమనుందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యెహోవాను ఆరాధించండి అని ఉంది. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రికలో ఏమనుందంటే సంగీతములతోను వాక్యములతోను యెహోవాను దేవుని ప్రభుని స్తుతించండి అని ఉంది. దేవుని స్తోత్రం. కొన్ని సంఘాల్లోకి వెళ్తే చప్పట్లు కొట్టరు, కొన్ని సంఘాల్లోకి వెళ్తే ఆరాధన చేయరు, డ్రమ్ములు కొట్టరు, దేవుని స్తోత్రం అని కూడా అనరు. అలాంటి సంఘంలోకి ఒకసారి వాక్యానికి పిలిచారు నన్ను. సంఘం కాదు, కృతజ్ఞత కూడి పెట్టుకున్నారు. ఎవరో వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళ తమ్ముడోళ్ళు ఉండేవాళ్ళు కదా, ఏలూరు దగ్గర వాళ్ళ అత్తోళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే ముందు వరుసలో నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళు వాక్యం అయ్యేసరికల్లా 2 గంటలు 3 గంటలు పట్టింది. ఈ 2-3 గంటల్లో 50 రెఫరెన్స్లు చెప్పారు వాళ్ళు. ఎన్ని? నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటారు ఎవరన్నా చూసిన వాళ్ళు? పాస్టర్ గారిని ఎదురవుతే తగ్గిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు ఎలా కూర్చున్నారు, మీరు అలాగే కూర్చున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం అన్నప్పుడు, స్తుతులు చెప్పినప్పుడు మెలకు వస్తుంది, చప్పట్లు కొట్టినప్పుడు మెలకు వస్తుంది, ఆరాధన చేసినప్పుడు మెలకు వస్తుంది. నిద్ర వస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే దెయ్యం ఉన్నట్లు లెక్క. దెయ్యం ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆరాధన చేసినప్పుడు నీకు పట్టిన దెయ్యం వదిలిపోవాలి కానీ ఆరాధన చేస్తున్నప్పుడు మరొక దెయ్యం వచ్చి నీకు పట్టుకోవడం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఆరాధన? బైబిల్లో యేసు ప్రభువారికి ఎందుకు ఆరాధిస్తున్నాం మనం? నీ స్తుతి దూపం వలె దేవుని యొద్దకు చేరాలి. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఖాళీ సమయాల్లో కూడా నీవు స్తోత్రాలు చెప్పడమే కాకుండా ఇంటి దగ్గర పిల్లలకు కూడా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి కనీసం ప్రార్థన రాదనుకోండి, యేసయ్యా స్తోత్రం 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 అని కనీసం అదైనా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఆమేన్. ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఆమేన్. అందుకే యేసు ప్రభువుని ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఎలా ఆరాధించారంటే బంగారం సాంబ్రాణి బోలంతో ఆరాధించారు. మరి మనం ఎలా ఆరాధిస్తున్నాం అంటే, దేవుణ్ణి ఎలా పూజిస్తున్నాం అంటే, క్రైస్ట్మస్ అసలు దీని పేరు క్రీస్తుని ఆరాధించుట దీని పేరు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ లో మనం ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, చప్పట్లు కొడుతూ ఆరాధించాలి, స్తుతిస్తూ ఆరాధించాలి, మహిమపరుస్తూ ఆరాధించాలి. అంతేగాని ఎవరన్నా హృదయపూర్వకంగా పాడుతున్నారనుకో, ఎలా పాడుతుందేమో బాగా పాడుతుంది, ఎలా అరుతున్నాడు ఈయన బాగా అరుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఏంటి ఈ తమ్ముడు ఏ చొక్క వేసుకొచ్చాడు, ఈ అన్న ఏ చొక్క వేసుకొచ్చాడు అని అనుకోకూడదు. ఆడవాళ్ళు అనుకో చీరల పిచ్చి మహా పిచ్చి ఉంటుంది. ఇవాళ ఇదిగో చూడు ఈ మధ్యన అన్ని ఎలాంటి చీరలు కట్టుకుంటున్నారు చూసావా, అన్నీ నీ దగ్గర చీరలు అయ్యి చూడు దేవుడు, నీ బట్టలు చూడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఆమేనా? నీదేది చూడు, నీ బంగారం కానీ వస్త్రాలు కానీ వైడూర్యాలు కానీ నీ యొక్క ఆస్తిపాస్తులు కానీ ఏమి చూడాలి.
కేవలం నువ్వు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా లేదా అదే చూస్తాడు దేవుడు. ఆమేనంటే అందుకే దేవుడు వాక్యంలో ఉంది, ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే. దేవుని స్తోత్రం. ఆత్మతో ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఈ యొక్క పెయింటింగ్లు కానీ, డెకరేషన్ కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా భౌతికంగా మనం చేసేవన్నీ మన సంతోషం కోసం. మనకున్నది ఒకే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. రెండోది ఈస్టర్ పండుగ. ఇది మన సంతోషం కోసం ఇవన్నీ. కానీ అసలైన పండుగ ఏంటంటే నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావు చూసావా, అది అసలైన క్రిస్మస్. ఆమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని కొలవాలి. సాధారణంగా నువ్వు గమనించుకో, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అక్కడక్కడ ఫుట్పాత్ల మీద కూర్చుని బ్రిడ్జీల దగ్గర బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారా? ఇల్లు లేవు వాళ్ళకి, వస్త్రాలు లేవు వాళ్ళకి. ఈ సంవత్సరం ఇంత చలి ఉంది భయంకరంగా బాబు, చాలా ఎక్కువగా ఉంది చలి అని అనిపించింది. నిజంగా మనకి కనీసం ఏదో ఒక నీడ దేవుడు ఇచ్చాడు. అసలు ఇది కూడా లేకుండా వంతుల కింద, బ్రిడ్జిల కింద, ఫుట్పాత్ల మీద అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి మనం సాయం చేయాలి. అది అసలైన క్రిస్మస్. మీరు చేసే వాటిల్లో కొంత వాళ్ళకు కూడా వెళ్తుందా లేదా? ఎలా వెళ్తుంది? ప్రతి సంవత్సరం కూడా మీరు చేసే సాయువులో నుంచి కొంత వాళ్ళకు కూడా, గుడారాలకి, కొంత అనాథాశ్రమాలకు కూడా కొన్ని క్రిస్మస్ పండుగ రోజున మనం రొట్లు పంపిస్తున్నాం. ఏదో మనం కలిగిన దాంట్లో నుంచి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మనం నిజమైన క్రిస్మస్ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం ఒకటి. రెండోది దిక్కుమాలిన పేదలకు మనం సహాయము చేయటం. దిక్కుమాలిన పేదలకు సహాయం చేయటం అంటే దానికి అర్థం చర్చిలో మన చర్చికి వచ్చే వాళ్ళకే ఎదిగెదిగి చీరలు ఇయటం, లేకపోతే ఎదిగెదిగి దుప్పట్లు ఇయటం. వీళ్ళకి అక్కర్లా, వీళ్ళకి ఏదో నేడందో ఏదో ఉంటుంది కప్పుకుంటారు. అస్సలు లేని వాళ్ళు ఉన్నారు బయట, నిరుపేదలు. వాళ్ళకి చేయాలి మనం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అది అసలైన క్రిస్మస్. అందుకే తూర్పు దేశ జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోళం తీసుకొచ్చి యేసు ప్రభువును పూజించారు. ఆ యెహోషాపాతు యోధావారైతే ఆ యొక్క యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును అని పూజించారు. ఎక్కడైతే అపోస్తులైన పౌలు గారు ఆ దెబ్బలు పడినప్పటికీ కూడా, చెరసాల్లో ఉన్నప్పటికీ, బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థించారు, ఆరాధించారు. మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తే మనం అడవిలో ఉన్న మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆమేనండి. సముద్ర పొట్టున ఉన్న మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆమేనండి. లేదా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళేటప్పుడు కూడా మనం స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతులు అంగీకరించబడుతుంది. దేవుని స్తోత్రం. అలాగని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా దేవుడు అంగీకరిస్తాడని ప్రార్థన మానేసి రోడ్డు మీద తిరగమని కాదు దానికి అర్థం. దేవుడు క్రమం ఎందుకు పెట్టాడు? ఈ క్రమం మనం ఫాలో అవ్వాలి. దేవుని స్తోత్రం. ఆది అపోస్తులైతే ఇంటింటా కూడుకొనొచ్చు ప్రతిరోజు కూడా ప్రార్థనలు పెట్టారంట వాళ్ళు. మనం వారానికి 1, 2 రోజులు, 3 రోజులకే మనం ప్రాణ మీదకి వస్తుంది మనకి. కానీ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయంట వాళ్ళకి. దేవుని స్తోత్రం. వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, ఏమీ లేదు. అయినా సరే దేవుని కోసం ఆ యొక్క తృష్ణ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ యొక్క ఆలోచనతో మనం ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని సెలవిస్తుంది. అందుకే దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఉంటే దేవుని సమాధానం మన హృదయాల్లోనికి వస్తుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయా సర్వోన్నతమైన స్థలముగా నా హృదయాన్ని చేయండి ప్రభా. అయా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే వ్యక్తిగా నన్ను చేయండి. అయా తూర్పు దేశపు జ్ఞానుడు నాయన. అయా ఎడారుల్లో ప్రయాణం చేశారు, దుమ్ములో పడి ధూళిలో పడి నాయన. అయా దుమ్ము ముఖం మీద పడుతున్నప్పటికీ నాయన, అయా దుమ్ము కళ్ళల్లో పడుతున్నప్పటికీ నాయన, అయా ఎంతో ప్రయాణం చేసి వారి వస్త్రాలు మాసిపోతున్నప్పటికీ నాయన, సరైన ఆహారం లేనప్పటికీ నాయన, ఇదిగో ఎన్నో కొన్ని నెలలు ప్రయాణం చేసిన ఆయన అయా నిన్ను ఆరాధించడానికి వచ్చాను నాయన. అయా బంగారము, సాంబ్రాణి, బోళం హృదయపూర్వకంగా నీకు అర్పించారు నాయన. అయా ఇదిగో నాయన యెహోషాపాతు యోధావారైతే ఇదిగో యుద్ధంలో వారు మిమ్మల్ని ఆరాధించారు నాయన. ఇదిగో అపోస్తుడైన పౌలు గారైతే చెరసాల్లో మిమ్మల్ని ఆరాధించాడు అయ్యా. అయా గాయాలతో మిమ్మల్ని ఆరాధించాడు నాయన. అయా దెబ్బలతో మిమ్మల్ని ఆరాధించాడు అయ్యా. అయా బంధకాల్లో మిమ్మల్ని ఆరాధించాడు ప్రభు. అయా అన్ని ఇచ్చినప్పటికీ మేము మిమ్మల్ని ఆరాధించలేని వాళ్ళుగా కనబడుతున్నాం ప్రభు. అయా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించలేని వారిగా కనబడుతున్నాం ప్రభు. అయా మమ్మల్ని క్షమించు, అయా మమ్మల్ని మన్నించండి నాయన. ప్రభా నీకు వందనాలయ్యా. మాకు నేడిచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, ధనం ఇచ్చావు, అయినా హృదయపూర్వకంగా ఆరాధించలేని వాళ్ళుగా కనబడుతున్నాం అయ్యా. మమ్మల్ని మన్నించండి. అపోస్తుల కాలాల్లో
ఇదిగో మనకు వెళ్ళే వాళ్ళకి మందిరాలు లేవు. ఇంటింటా వాళ్ళు కూడుకున్నారంట, ఇంటింటా ప్రార్థన చేశారంట, ఇంటింటా రొట్టె విరిచారంట. వాళ్ళు ప్రతి దినము కూడుకున్నారంట. వాళ్ళు యేసు ప్రభు వారి శిష్యులు మందిరాల్లో సేవ చేయలే. వాళ్ళు సముద్ర పొట్టిన సేవ చేశారు, రోడ్ల మీద సేవ చేశారు, అడవుల్లో సేవ చేశారు. వాళ్ళు అయ్యా నీకు వందనాలు. చెరసాల్లో వేస్తే చెరసాలే మందిరంగా మార్చేశారు. వాళ్ళు చెరసాల్లో ఆరాధన చేశారు. వాళ్ళు ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. కుమారుడా, కుమార్తె, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో నీకు అన్ని ఇచ్చాడు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో నీకు వెళ్ళే వసతులు అనేక మందికి లేవు నాయన. ఇదిగో ఫుట్పాట్ల మీద దేవుడు శుద్ధిస్తున్నారు, వంతుల కింద దేవుడు శుద్ధిస్తున్నారు, ఇదిగో పొలాల్లో కూర్చుని దేవుడు శుద్ధిస్తున్నారు. ప్రభానికి వందనాలయ్యా. అయ్యా నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచితేనైనా, అయ్యా నువ్వు నన్ను ఎక్కడ ఉంచినప్పటికీ నాయన, అయ్యా నిన్ను స్తుతించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, నిన్ను ఆరాధించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, అయ్యా నిన్ను పూజించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని పూజించారు. యెహోషాపాతు రాజు, యోధా వారందరూ యుద్ధంలో దేవుని ఆరాధించారు, దేవుణ్ణి ఆరాధన కలిగి ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు ఈ చెరసాల్లో దేవుని ఆరాధించారు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, పూజించే వ్యక్తిగా ఉంటే దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉంటావు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.